అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. పులి ఎవరికి ఊరికే రావు. జరిగింది. నా ట్రాఫిక్ పోలీసులు వచ్చి కూడా ఇక్కడ కుమారి ఆంటీ ఆ వెహికల్ కూడా సీజ్ చేశారు. అంటే అసలు ఎందుకోసం సీజ్ చేశారు? వెహికల్ సీజ్ ఇన్ ద సెన్స్ వెహికల్ అన్నెసరీగా రోడ్ మీద పార్క్ చేశారండి. అది చాలాసేపు వెయిట్ చేసాము. యాక్చువల్లీ ఇదంతా క్యారేజ్ వే. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనం పార్క్ చేయొద్దు. ఇది టోటల్లీ క్యారేజ్ వే. అది ఫుట్పాత్ ఈజ్ మేడ్ ఫర్ పెడస్ట్రియన్. సో ఈవెన్ చూడండి ఫుట్పాత్ మొత్తం ఆక్యుపై చేస్తారు ఈవెన్ బికాస్ ఆఫ్ దట్ వెహికల్స్ దట్ షాప్స్. సో మేము చేసింది మేము షాప్ ఏం తీయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అది కోర్టులో చెప్పారు కాబట్టి దాన్ని టచ్ చేయలేదు. మా ఉద్యమం ఏంది క్యారేజ్ వే మీద వెహికల్స్ పార్క్ చేయొద్దు. ఆ స్పాట్ ఆఫ్లో అది చేస్తాము. సో దాని ప్రకారమే వెహికల్స్ సీజ్ చేస్తాం, దాని ప్రకారం వెహికల్ చలాయిస్తున్నాం. అని చెప్తే మేము వేరే ఇంకేం అక్కడ ఏం చేయలేదామని. ఎలాంటి ఒత్తిడి చెప్పండి? ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి అంటే పక్కన షాప్ వాళ్ళు కూడా ఏదైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము ట్రాఫిక్ అండి, ట్రాఫిక్ ఎవరు కంప్లైంట్ చేయరు. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. సో ఏదైనా గొడవ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ట్రాఫిక్ కంప్లైంట్ చేయడానికి లేదు. ఈవెన్ ఆల్ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్. ఇప్పుడు మన మీ ఓన్ ప్రాపర్టీ అయితే కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఎంక్రోచ్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ ఆక్యుపైడ్ మన ఇల్లీగల్లీ. హౌ కెన్ దే కంప్లైంట్ టు అదర్స్? అంటే ఇక్కడ పక్కన కూడా చాలా షాపులు ఉన్నాయి, ముఖ్యంగా కుమారి ఆంటీ షాప్ దగ్గర తీసేయడం కారణం ఏంటంటారు? మేము షాప్ నేను తీసేయలేదు. బండి సీజ్ చేయడం కారణం అంటారు. బండి ఇక్కడ మాత్రం అక్కడ కనిపించింది, చాలాసేపు వెయిట్ చేస్తుంది. అంటే మెటీరియల్ అనుకోండి ఏదైనా అనుకోండి అక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా రెస్పెక్ట్స్ అంది. సో ఆ ఆస్పెక్ట్లో చూడండి ఎక్కడైతే మనకు మేజర్ ఎఫెక్ట్ ఉంటుందో అది ఫస్ట్ మనకు సీజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా యాక్టర్ వచ్చారనుకోండి, సినిమా యాక్టర్ వెళ్ళిపోతే పబ్లిక్ అంతా జీరో అవుతుంది. ఆ పాటలు తప్పితే అక్కడ వేరే ఉద్దేశం ఏం లేదు. చూడండి కేసు మా దగ్గర పెట్టరు, మాది ట్రాఫిక్ అండి. ట్రాఫిక్లో కేసు ఏం పెట్టరు. మేము ట్రాఫిక్ కేసు ఏం తీసుకోండి, ఓన్లీ వైలేషన్ ట్రాఫిక్ వైలేషన్స్. అంటే తనకు ముందు చెప్పడం జరిగిందా ఇలా మేము సీజ్ చేయబోతున్నాం అని చెప్పి కూడా ముందు ఎప్పుడు సీజ్ చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రాఫిక్ వైలేషన్ చేసేటప్పుడు మా వెహికల్స్ ఆపుతాం, ముందు ఇన్ఫార్మ్ చేయం కదా. ఇప్పుడు మేము వెహికల్ ఆపామనుకోండి ఆల్ డాక్యుమెంట్స్ అడుగుతాం. ఇప్పుడు అన్నసరి ఇప్పుడు అన్ని పార్క్ చేసి ఇవన్నీ చలానేస్తాం, ముందు ఇన్ఫార్మ్ చేయము. ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఉంది, నో పార్కింగ్ బోర్డు చూడండి. మీరు అన్నట్టు అతను చూడండి ముందు రోజే నేను 1000 రూపాయలు చలానేసాను. రెగ్యులర్గా వెహికల్ పార్క్ చేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ చేస్తాను చెప్పి ఆల్రెడీ ముందు పార్క్ చేస్తాను. మీరు బిఫోర్ నేను మొన్న చేశాను ఆల్రెడీ. అయినా కానీ వాళ్ళు వినాలి కదా మరి. సో కాబట్టి అది నేను ఫస్ట్ మీరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వమండి. ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారో ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడ చేయొద్దు అవన్నీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అని తెలుసుకోవాలి. కానీ కాకపోతే ఇక్కడ అయినా కానీ మేము ఇక్కడ నో పార్కింగ్ బోర్డు పెట్టాం చూడండి. అయినా కానీ ఆల్ వెహికల్స్ ఆర్ పార్కింగ్. అది ఫర్ 1 or 2 minutes అని సెకండరీ. ఓకే. సో నెక్స్ట్ మరి ఎప్పుడు ఆ వెహికల్ సీజింగ్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? సో ఏ విధంగా దాని కార్యాచరణ ఉండబోతున్న తర్వాత? ఏం లేదండి, జస్ట్ ఆ వెహికల్ ఆర్టీకి రాస్తాము. యాజ్ పర్ ఇంకోటి కొంచెం మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకు షోరూమ్స్ వస్తుందో అది కాకుండా మోడిఫికేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేసుకుని వెహికల్ ఇచ్చేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ అసలు షాప్నే టచ్ చేయలేదు. మేము ఓన్లీ వెహికల్సే టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అతను మా మీద చెప్తున్నాం, కానీ అసలు కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా? అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది. సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్లో వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో ఏంటంటే జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా తరఫు నుంచి కూడా మేము అది ఆల్రెడీ మా డీసీపీ గారు సిబ్బంది వాళ్ళు కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపైడ్స్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. తమరు అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్డ్ ఆపరేషన్ అని తీపేస్తాం ట్రై చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు? ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలాసార్లు కవర్ చేసాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారంటే కొందరు పాలిటిక్స్ అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేయించారు పాలిటిక్స్. సింపుల్ అండి, పాలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్తానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు నేనే ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొరు అంటే తన వల్ల కొంచెం ఏముండు, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్పితే అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి ఇక్కడ ఫుడ్ బ్లాక్స్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ లేదు. మేము అసలు మొత్తం రిమూవల్కే ట్రై చేస్తున్నాం. అదే సరే కోర్టు ఆర్డర్ని మేమైతే చేయలేం కదా.
కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంతది. నాకు కంప్లీట్ ఐడియా లేదు, రీసెంట్గా ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు. సో నా పార్ట్ ఆఫ్ మై జాబ్ ఈస్ టు క్లియర్ ద ట్రాఫిక్, టు క్లియర్ ద ట్రాఫిక్ ఓన్లీ. అది ఓకే. లేలే అన్న ఇప్పటిదాకా నేను సీఐతో మాట్లాడిన తర్వాత మా ఇష్యూ ఇక్కడ ఏం లేదని చెప్పిండు. సో మీరు వచ్చారు కదా, మన కంప్లైంట్ కూడా ఏమైనా వచ్చిందా? సో మిమ్మల్ని ఎందుకు పెడతాం సార్, మీకు సపోర్ట్ చేస్తాం మేము. కుమార్ అంటే షాప్ ఎందుకు తీపిచ్చారు సార్? నువ్వు అంటున్నావు. అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీపిచ్చారు? ఎవరు తీపిచ్చారు? ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఓన్లీ వెహికల్ తీస్తున్నాము. వెహికల్ తీస్తారు సార్. మరి కుమార్ అంటే రాలేదా సార్? మాకు తెలియదు. నిన్న మీరే ఆపిలన్నారు కదా సార్, దాని గురించి ఏమన్నా చెప్పండి సార్. నిన్న సార్ ఆమె పెట్టింది మైక్ పెట్టింది సార్. నిన్న మీరే అన్నారు సార్, నిన్న మీరే వద్దన్నారు చెప్పండి సార్.